యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. మీరు, మీ కుటుంబాలు, మీ బంధువులు అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. డిసెంబర్ 1 తారీఖు అద్భుతమైన ఆరాధన, ప్రభు సంస్కారాలు. వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేస్తాం. కుటుంబాలుగా రండి. ఈ చివరి నెలలో 2024 చివరి నెలలో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. రేపు 1 ఆదివారం దేవుని యొక్క కార్యాలు బలంగా జరగబోతున్నాయి. 1000 మంది ప్రజలు రాబోతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. రండి, దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను, క్రిస్మస్ సంతోషాన్ని ఆనందించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి ఇస్తున్నాడు. నీవు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. అవును దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఎందుకు పనికిరాని వారమని, అందరూ విసర్జించారని, వెలివేశారని, దూషించారని, మనము దీనులమని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభు మనకి ఎంత అద్భుతమైన మాట సెలవిస్తున్నారంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీవు మొర్రపెట్టగా, నేను మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడట. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మొర్రపెడుతున్నావు? కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, దుఃఖములో, ఆదరణ లేక, కన్నెళ్ళలో, అప్పులైపోయి, బాకీలైపోయి, రుణాలైపోయి, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు? భయపడద్దు, ప్రభు అంటాడు, నీ మొర్ర అనగా ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నువ్వు దీనుడివైనా, ఏమి లేనివాడివైనా, ఎందుకు పనికిరాడివైనా, నీవు దేవునికి కావాలి. దేవుని బిడ్డ, నా కుమారుడు, కుమార్తె, నీ జీవితాన్ని గొప్పగా మార్చడానికి, ఆశీర్వదించాలని, దీవించాలని, నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలను, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని కోరుతున్నాడు. దీనుడివైన నీవే దేవుడికి కావాలి. దీనుడినైనా నేనే దేవుడికి కావాలి. ప్రియ సహోదరి, దీనురాలైన నీవే దేవుడికి కావాలి. నిన్ను గొప్ప చేయటానికి, ఆశీర్వాదాలతో నింపటానికి, దీవెలతో నింపటానికి, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని పట్టుకుని 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినట్లు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు ఒకవేళ నీ జీవితం ఎందుకు మారకుండా ఉందేమో, నీ భర్త మారలేదేమో, నీ కుమారుడు మారలేదేమో, నీ పిల్లలు మారలేదేమో, ఒక అద్భుతం చేయి ప్రభు అని అడుగుతున్నావేమో, ఒక చోచక క్రియ చేయి ప్రభు, ఒక అద్భుతాన్ని నా పిల్లల పట్ల జరిగించు ప్రభు అని అడుగుతున్నావేమో, నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు. నీ పరిస్థితి మారిపోబోతుంది, నీ జీవితం మారిపోబోతుంది, నీ వ్యాపార పరిస్థితి మారిపోతుంది. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతోమంది ప్రభా ఈ వాగ్దానం విన్నారు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించునని మీరు సెలవిచ్చారు. అవును, మేము దీనులము, ప్రయోజనము లేని వారము తండ్రి. అయితే మేము మొర్రపెట్టగా మీరు మా మొర్ర ఆలకిస్తున్నాం. నా ప్రియ సహోదరి, చాలా మంది మేము దీనులమయ్యా, ఎందుకు పనికిరాని వారమని ఏడుస్తున్నారు, కంగారు పడుతున్నారు, భయములో, ఆందోళన ఉన్నారు. దేవుని వెలుగుని చూస్తున్నాను. నీ మొరను దేవుడు వింటున్నాడు. ఆయన నీ మొర విన్నాడంటే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. యేసునామములో నీ బాకీలు కొట్టివేయబోతున్నాడు. అద్భుతం జరగబోతుంది. యేసునామములో చాలా మంది అప్పుల్లో ఉన్నవారు కనపడుతున్నారు, బాకీలు అయిపోయిన వారు కనపడుతున్నారు. నీ బాకీలను కొట్టివేయుచున్నాడు ఆయన యేసునామములో. చాలా మంది మంచాల మీద ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. ఏంటి నా జీవితం? భయపడద్దు. దేవుడు నీ మొర ఆలకించాడు గనక నువ్వు బ్రతికి ఉన్నావు. దేవుడు నీ మొర ఆలకించాడు, నీకు జవాబు దయచేయబోతున్నాడు, నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. యేసునామములో చెవిటి వారు స్వస్థతలు పొందుతున్నారు. ఇప్పుడు నడవలేని వారు నడుస్తున్నారు. యేసునామములో అద్భుతమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. నీ కుటుంబంలో మేలు జరగబోతుంది. కీడు వెనకాల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. మీరు తాకుమని, దీవించి, ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు. నీ ప్రార్థన, నా ప్రార్థన ప్రభు ఆలకించాడట. త్వరలో జవాబు ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపారం, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ చేతి పనులు, నీకు కలిగిన సమస్తం, నీ కుటుంబం 2 అంతలుగా దీవించబడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.